గుడ్ మార్నింగ్ గైస్, మై సెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు నేను మీకు బయాలజీ సంబంధించిన పార్ట్ 3 అనేది చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 2 వరకు చెప్పాను. ప్లీజ్ గో త్రూ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టోల్డ్. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 3 ఆఫ్ బయాలజీ. డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి ఇన్ చిల్డ్రన్ కాజెస్. చిన్నపిల్లల్లో వైటమిన్ డి అంటే క్యాల్సిఫెరాల్ అంటారు. అది డెఫిషియన్సీ వల్ల వచ్చే రోగం ఏంటంటే రికెట్స్ అనేది రావడం జరుగుతుంది. వాళ్ళకి కాళ్ళు అనేది ఈ విధంగా బౌలెగ్స్ లాగా తయారవుతాయని చెప్పుకోవచ్చు. ఇన్ మ్యాన్ ద నార్మల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏంటంటే టోటలీ వీ హ్యావ్ 23 pairs అని చెప్పుకోవచ్చు. నార్మలీ 23 pairs అంటే 46 అనేది ఉంటుంది. స్కర్వీ ఈజ్ ఎ డిసీజ్ విచ్ ఈస్ కాజ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ సి అనమాట. వైటమిన్ సి అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు. ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఏదైతే సైట్రిక్ ఫ్రూట్స్లలో ఈ విధంగా ఆస్కార్బిక్ యాసిడ్ అనేది ఉంటుంది. స్కర్వీ ఈజ్ ద డిసీజ్ బ్లీడింగ్ ఆఫ్ గమ్స్ కానీ లేదా చిగుళ్ళు పూర్తిగా బ్లడ్ రావడము, పళ్ళు ఊడిపోవడం జరుగుతూ ఉంటాయి. రెస్పిరేషన్ ఈజ్ ఏ ఆక్సిడేషన్ అనమాట. ఈ రెస్పిరేషన్ అనేది మనకు తెలుసు, ఈ విధంగా రెస్పైర్ అంటే గాలి వదలడం అనమాట. ఇది వన్ టైప్ ఆఫ్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ గ్రీన్ ప్లాంట్స్ అబ్జార్బ్. ఈ ఫోటోసింథసిస్లో ఏమవుతాయంటే గ్రీన్ ప్లాంట్స్ అనేది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసి ఈ విధంగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా టామీఫ్లూ ఈజ్ ఫ్రంట్ లైన్ డ్రగ్ అగైన్స్ట్ బర్డ్ ఫ్లూ అనమాట. ఈ టామీఫ్లూ అనేది ఒక డ్రగ్ అగైనెస్ట్ బర్డ్ ఫ్లూ అగైనెస్ట్ ఈ డ్రగ్ అని మనం తెలుసుకోవచ్చు. వై ఎక్సెసివ్ హీటింగ్ అండ్ రిపీటెడ్ యూజ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఆర్ మోస్ట్ అన్డిజైరబుల్ అంటే ఎక్కువగా మనము కుకింగ్ ఆయిల్ని డబుల్ టైమ్స్ ఈ విధంగా హీట్ చేయడం కానీ అగైన్ మనము ఈ విధంగా యూజ్ చేయడం కానీ హీట్ ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుంది ప్రాబ్లం అంటే కార్సినోజెనిక్ సబ్స్టాన్సెస్ లైక్ బెంజిప్రీన్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఈ విధంగా కొన్ని ప్రొడ్యూస్ అవుతాయన్నమాట ఆ విధంగా ఎక్సెసివ్గా హీట్ చేయడం వల్ల. ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ క్లోన్డ్ షీప్ వాజ్ అంటే ఇది క్లోన్డ్ అనమాట. మొట్టమొదటి క్లోన్డ్ ఏంట్రా అంటే షీప్ అనేది ఈ విధంగా క్లోన్ చేయడం జరిగింది. ఆ క్లోన్డ్ షీప్ ఏంటంటే డాలీ అని మనం తెలుసుకోవచ్చు. త్రూ ఫోటోసింథసిస్ గ్రీన్ ప్లాంట్స్ జనరేట్ ఆర్గానిక్ మెటీరియల్స్ అనమాట. ఈ విధంగా ఫోటోసింథసిస్ అంటే ఈ కిరణజన్య సన్మోగ్రహి జరగడం వల్ల ఈ గ్రీన్ ప్లాంట్స్ అనేది ఏం జనరేట్ చేస్తాయంటే ఆర్గానిక్ మెటీరియల్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. లాక్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ అన్ ఇన్సెక్ట్. లాక్ అంటే ఇట్స్ ఎ షిట్ ఆఫ్ ఇన్సెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లాక్ అనేది ఇట్స్ వన్ టైప్ ఆఫ్ షిట్ ఆఫ్ ద ఇన్సెక్ట్ విచ్ ఇస్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్ అని మనం గుర్తుంచుకోవాలి. క్వారంటైన్ రెగ్యులేషన్ ఈజ్ కన్సర్న్ విత్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ డిసీజ్డ్ ఆర్గానిజం అనమాట. ఈ క్వారంటైన్ అంటే యాజ్ యూ కెన్ సీ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళకి క్వారంటైన్ వార్డులో పెట్టడం జరుగుతుంది. ఈ రెగ్యులేషన్స్ ఎందుకు అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ డిసీజ్డ్ ఆర్గానిజం అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా డిసీజ్డ్ ఆర్గానిజం అనేది మన బాడీలోకి ఎంటర్ కాకుండా ప్రివెంట్ చేస్తామని తెలుసుకోవచ్చు. టాక్సికాలజీ ఈజ్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ ఈ టాక్సిక్ అంటే పాయిజన్ అనమాట. ఇట్స్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్ పాయిజన్స్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ హార్మోన్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ఎక్సెస్ క్వాంటిటీ డ్యూరింగ్ ఎక్సైట్మెంట్ అంటే వెన్ యూ గెట్ ఎక్సైటెడ్ ఎలాంటి హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుందంటే అడ్రినల్ అనేది హార్మోన్ అనేది ఈ విధంగా రిలీజ్ అవుతుంది వెన్ యూ గెట్ ఎక్సైటెడ్. అండ్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ బర్డ్స్ ఈజ్ నోన్ యాజ్ ఆర్నిథాలజీ అని మనం తెలుసుకోవచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద బర్డ్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే పక్షుల యొక్క జీనాన్ని ఏమంటారంటే ఆర్నిథాలజీ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ అ నాన్ పాయిజనస్ స్నేక్ అంటే పైథాన్ ఈజ్ నాట్ ఏ పాయిజనస్ స్నేక్. యాజ్ యూజువల్ మనకి కోబ్రా అనేది ఇట్స్ ఏ పాయిజనస్ స్నేక్ అయినప్పటికీ పైథాన్ మాత్రము ఇట్స్ ఎ బిగ్ వన్. అది ఏం చేస్తుందంటే మన బాడీ అరౌండ్ ఈ విధంగా బ్రేక్ చేసి అది మింగేస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ పాయిజనస్ స్నేక్, ఇట్ ఈస్ ఎ డేంజరస్ స్నేక్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అంటే టీబీ అంటే ట్యూబర్క్యులోసిస్ అని చెప్పుకోవచ్చు. ఈ టీబీ ట్రీట్మెంట్లో ఎలాంటి మనము ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుందంటే మామూలుగా అయితే బీసీజీ వ్యాక్సిన్ అనేది వేస్తారు, బట్ పెన్సిలిన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ డ్రగ్ అని చెప్పుకోవచ్చు అగైనెస్ట్ ట్యూబర్క్యులోసిస్ అని గుర్తుంచుకోండి. విచ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఫస్ట్ హైలీ అఫెక్టెడ్ బై న్యూక్లియర్ రేడియేషన్ అంటే ఈ న్యూక్లియర్ రేడియేషన్ జరగడం వల్ల ఎలాంటి పార్ట్ ఆఫ్ ద బాడీ అనేది అఫెక్ట్ అవుతుందంటే ఇనీషియలీ డైరెక్ట్లీ అఫెక్ట్ ద స్కిన్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా స్కిన్ అనేది డైరెక్ట్గా అఫెక్ట్ అవుతుంది. ఒలివ్ రిడ్లీ ఈజ్ ఎ ఫేమస్
టర్టల్ స్పీసీస్ అనమాట. ఈ ఒలివ్ రిడ్లీ అనేది ఏంట్రా అంటే ఇది ఒక ఫేమస్ టర్టల్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద స్టాండర్డ్ ఆడిబుల్ కెపాసిటీ ఆఫ్ ద హెల్దీ హ్యూమన్ బీయింగ్ యాజ్ పర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ ద రేంజ్ బిట్వీన్ అంటే 5 to 10 డెసిబల్స్ అని మనం తెలుసుకోవచ్చు. ఇట్స్ అన్ ఆడిబుల్ కెపాసిటీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. ఇట్ ఇస్ నియర్ అబౌట్ 5 to 10 డెసిబల్ మధ్యలోనే వినగలుగుతాడనమాట. అదే మనం ఆడిబుల్ రేంజ్ ఆఫ్ ఇన్ హెడ్జెస్లో అంటే 20 to 20,000 హెడ్జెస్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ జోనాస్ సిల్క్ ఇన్వెంటెడ్ ద వ్యాక్సిన్ ఫర్, ఈ జోనాస్ సాల్క్ అనే సైంటిస్ట్ ఏం వ్యాక్సిన్ కనుగొన్నాడంటే ఫర్ ద పోలియో అనమాట. ఎవరికైతే ఈ విధంగా లిమ్స్ అనేది మన లెగ్స్ అనేది చిన్నగా అయిపోతూ ఉంటాయి చిన్నపిల్లలకి, ఈ పోలియో అగేనిస్ట్ వ్యాక్సిన్ కనుక్కోండి జోనాస్ సెల్క్ అని మనం తెలుసుకోవచ్చు. క్యాన్సర్ ఈజ్ ఎ డిసీజ్ వేర్ వీ ఫైండ్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనమాట. ఈ విధంగా క్యాన్సర్ అనేది రావడం వల్ల వీ విల్ ఫైండ్ అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ అనేది మనం చూడొచ్చు అనమాట. దట్ ఈస్ ద రీజన్ మ్యాక్సిమం పీపుల్ అనేది డెత్ అనేది జరుగుతుంది ఈ విధంగా సెల్ డివిజన్ కావడం వల్ల. లాక్ విచ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సీలింగ్ వ్యాక్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై, ఈ లాక్ అనేది ఒక సీలింగ్ వ్యాక్స్లో కూడా మనము ఏదైతే సీలింగ్ వ్యాక్స్ ఉందో దాంట్లో యూజ్ చేస్తారనమాట. యాక్చువల్లీ లాక్ అనేది ఈ విధంగా ఇన్సెక్ట్ నుంచి రావడం జరుగుతుంది. ట్రిపుల్ వ్యాక్సిన్ ఏంటంటే ఇక్కడ మనము ట్రిపుల్ యాంటీజెన్ అని చెప్పుకోవచ్చు. డైఫ్తీరియా, టెటానస్ ఇవన్నీ ట్రిపుల్ యాంటీజెన్స్ అని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ట్రిపుల్ వ్యాక్సిన్ ఈజ్ అడ్మినిస్టర్డ్ టు ద న్యూ బార్న్ చైల్డ్ టు ఇమ్యునైజ్ ఇట్ అగైనెస్ట్ పెన్సిలిన్ అనమాట. ఈ విధంగా పెన్సిలిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద ట్రిపుల్ వ్యాక్సిన్ యాజ్ ఎ ట్రిపుల్ వ్యాక్సిన్ ఫర్ ద న్యూ బార్న్ చైల్డ్. నెక్స్ట్ ఏంటంటే ఈ పెన్సిలిన్, యాంఫిసిలిన్ ఇవన్నీ ఏంట్రా అంటే ఇవన్నీ ఒక యాంటీబయాటిక్ అని గుర్తుంచుకోండి. ఇక్కడ మనం ట్రిపుల్ యాంటీజెన్ ఏంటంటే ఊపింగ్ కాఫ్, టెటానస్, డైఫ్తీరియా ఆర్ ఆల్ ట్రిపుల్ యాంటీజెన్గా మనం గుర్తుంచుకోవాలి. అండ్ యాంటీబయాటిక్ ఈజ్ ఏ కెమికల్ సింథసైజ్డ్ బై అ మైక్రో ఆర్గానిజం అగైనెస్ట్ అనదర్ మైక్రో ఆర్గానిజం అనమాట. ఈ యాంటీబయాటిక్ ఏంట్రా అంటే ఇది ఒక కెమికల్ అనమాట విచ్ ఇస్ సింథసైజ్డ్ బై మైక్రో ఆర్గానిజం అగైనెస్ట్ అనదర్ మైక్రో ఆర్గానిజం. సో దీస్ ఆర్ నోన్ యాజ్ యాంటీబయాటిక్ అనమాట. ఎగ్జాంపుల్స్ ఏంటంటే యాంపిసిలిన్, పెన్సిలిన్, దిస్ టూ ఆర్ ద యాంటీబయాటిక్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ కెన్ బీ సింథసైజ్డ్ బై లివర్ అంటే ఈ లివర్ని సింథసైజ్ చేసేది ఏంట్రా అంటే వైటమిన్ కే. యాజ్ వీఆర్ అవేర్ దాట్ వైటమిన్ కే ఈజ్ నాఫ్థిక్వినోన్నే ఈ విధంగా వైటమిన్ కే అని మనం తెలుసుకోవచ్చు. దిస్ హెల్ప్స్ ఇన్ నాన్ కోయాగులేషన్ ఆఫ్ బ్లడ్ అనమాట. యాంటీ కోయాగులేషన్ బ్లడ్ కోయాగులేషన్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చెప్పుకోవచ్చు. ఫ్లూయిడ్ పార్ట్ ఆఫ్ బ్లడ్ డివాయిడ్ ఆఫ్ కార్పస్కుల్స్ ఈస్ కాల్డ్ అంటే ఈ విధంగా ఫ్లూయిడ్ పార్టికల్ ఏది బ్లడ్లో ఉండేది అంటే వీ హ్యావ్ రెడ్ బ్లడ్ సెల్స్లో పాటు ఈ విధంగా సీరం కూడా మనం చూడొచ్చు అనమాట అలాంగ్ విత్ ద ప్లాజ్మా. హార్ట్ మర్మర్ ఇండికేట్స్ ఏ డిఫెక్టివ్ వాల్వ్ అనమాట. ఎప్పుడైతే హార్ట్ మర్మర్ అనేది చేస్తుందంటే వెన్ యూ హ్యావ్ ద డిఫెక్టివ్ వాల్వ్స్, వెన్ ఎవర్ దెర్ ఇస్ అ డిఫెక్టివ్ వాల్వ్స్ బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతుంది అనమాట. ఈవెన్ టు ద మనం హార్ట్లోకి ఏవైతే ఈ వాల్వ్స్లోకి ఒకసారి బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతే హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. డ్యూరింగ్ దట్ టైమ్ వన్ స్టంట్ కానీ లేదా పేస్ మేకర్ కానీ మనము త్రూ వెయిన్స్ పంపించాల్సి ఉంటుందన్నమాట. ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ రైటింగ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ అనిమల్స్ ఈజ్ అంటే ఏ లాంగ్వేజ్ ఈ విధంగా అనిమల్స్ సైంటిఫిక్ నేమ్కి యూజ్ చేయడం జరుగుతుందంటే నార్మలీ ఇప్పుడు మ్యాగ్నిఫెరా ఇండికా అనేది కూడా మనము మ్యాంగోస్లో చూస్తామన్నమాట. సో అది ఒక లాటిన్ లాంగ్వేజ్లో రాయడం జరుగుతుంది. రైప్ గ్రేప్స్ కంటైన్ అంటే మామూలుగా గ్రేప్స్లలో ఒకసారి మాగిన తర్వాత ఎలాంటి దాంట్లో ఉంటాయంటే ఫ్రక్టోజ్ అనే ఉంటుంది. ఇట్స్ వన్ టైప్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ దిస్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎంఆర్ఐ స్టాండ్స్ ఫర్ అంటే ఎంఆర్ఐ అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇండికేటర్ అంటారు. ఎంఆర్ఐ స్కాన్ అనేది ఇది 1 MRI scan is equal to 100 normal radiologist x-rays అని మనం తెలుసుకోవచ్చు. ఇట్స్ వెరీ డేంజరస్ అండ్ ఇట్ విల్ బీ యూజ్డ్ ఫర్ ద ఎనీ డిఫెక్ట్ ఇన్ యువర్ బాడీ అని మనం తెలుసుకోవాలి. రాజారావు ద ఫేమస్ ఇండియన్ నావలిస్ట్ హూ డైడ్ ఆన్ 8th July 2006, ద టైటిల్ ఆఫ్ హిస్ ఫస్ట్ నావల్ వాజ్ అంటే కాంతాపుర అనే ఒక ఇతను ఏంటంటే ఫేమస్ ఇండియన్ నావలిస్ట్ అనమాట. హీ హ్యాడ్ రిటర్న్ ఆన్ 8th July. దిస్ ఇస్ కాంతాపుర అనే నావల్ రాయడం జరిగిందనమాట రాజారావు. ద సైన్స్ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్ టీత్ అంటే మన పళ్ళ గురించి చదివే ఆ సైన్స్ ఏమంటారంటే ఒడోంటాలజీ అంటారు. ఒడోంటాలజీ అంటే ఇట్స్ రిలేటెడ్ టు ద సైన్స్ విచ్ డీల్స్ విత్ ద టీత్ అని చెప్పుకోవచ్చు. ద ఎంజైమ్ ఇన్ హూస్ ప్రెజెన్స్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆల్కహాల్ అంటే జైమేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ని ఈ విధంగా ఆల్కహాల్లోకి కన్వర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ జైమేజ్ ఎంజైమ్ విచ్ హెల్ప్స్ ఇన్ ద కన్వర్జన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ ఇంటూ ద ఆల్కహాల్. ద స్టడీ ఆఫ్ విసరల్ ఆర్గాన్స్ ఏంట్రా అంటే ఇక్కడ స్ప్లాంక్నాలజీ అనేది ఏంటంటే విసరల్ ఆర్గాన్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క స్టడీనే ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ద బ్రాంచ్ ఆఫ్ బయాలజీ డీలింగ్ విత్ ద స్టడీ ఆఫ్
సెల్స్ ఈజ్ నోన్ యాజ్ సైటాలజీ అంటారు. ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ బయాలజీ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ సెల్స్. ఈ సెల్స్ గురించి ఈ చదివే అధ్యయనాన్ని ఏమంటారంటే సైటాలజీ అని మనం తెలుసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దీస్ ఆర్ ఆల్ యూస్ఫుల్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఫర్ RRB NTPC కానీ లేదా ఫర్ ద ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్స్ కానీ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ద స్టడీ ఆఫ్ ఎక్స్టింక్ట్ అనిమల్స్ ఈజ్ కాల్డ్ అంటే పాలియోంటాలజీ అంటారనమాట. ఈ పాలియోంటాలజీలో ఏమవుతుందంటే కొన్ని ఎక్స్టింక్ట్ అనిమల్స్ అంటే దెర్ ఆర్ వెరీ ఎండేంజర్డ్ స్పీసీస్ అనమాట, చాలా తక్కువ ఉంటాయి. అలాంటి అనిమల్స్ గురించి చదివే అధ్యయనాన్ని పాలియోంటాలజీ అని మనం తెలుసుకోవచ్చు. ద మెడికల్ టర్మ్ యూస్డ్ ఫర్ ద స్లీప్లీనెస్ ఈజ్ అంటే మామూలుగా స్లీప్లీనెస్ అంటే నిద్ర ఈ విధంగా ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ మెడికల్ టర్మ్ ఏంట్రా అంటే ఈ స్లీప్లీనెస్ కోసం అంటే ఇన్సోమ్నియా అని మనం గుర్తుంచుకోవాలి. ఇది ఒక మెడికల్ టర్ము. సో ద మెడికల్ టర్మ్ యూస్ ఫర్ ద స్లీప్లీనెస్ అంటే ఇన్సోమ్నియా అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ అంటే మైకోబాక్టీరియం వల్ల ఈ విధంగా ట్యూబర్క్యులోసిస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. టీబీ అనేది 1% నుంచి ఇంకొక పర్సన్కి అనేది రావడం జరుగుతుంది. సో నార్మల్లీ BCG వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాసిలీ క్యాల్మటీ గురియన్ అనే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్లీప్లీనెస్ డిసీజ్ అనేది ఒక CC అనే ఒక మస్కిటో వల్ల ఈ విధంగా స్లీపింగ్ డిసార్డర్ అనేది రావడం కూడా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ద ఎంజైమ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద సలైవా ఆఫ్ ద మ్యాన్ అంటే మామూలుగా మనం సలైవాలో దెర్ ఈజ్ అన్ ఎంజైమ్ కాల్డ్ టైలిన్. ఆ టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ నాట్ ఓన్లీ టైలిన్ యూ విల్ ఫైండ్ అమిలైజ్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే ఈ విధంగా ఫుడ్ని బ్రేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆ బ్రేకింగ్ ఆఫ్ ద ఫుడ్ అనేది ఈ విధంగా టైలిన్ అనేది మనం చూడొచ్చు. ద బ్లడ్ క్యాన్సర్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ లుకేమియా. లుకేమియానే అనదర్ నేమ్ ఏంట్రా అంటే బ్లడ్ క్యాన్సర్ అని మనం తెలుసుకోవాలి. ఈ బ్లడ్ క్యాన్సర్ రావడం వల్ల ఏమవుతుందంటే మ్యాక్సిమం పీపుల్ డెత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ద రేడియో RIA అంటారు, రేడియో ఇమ్యూనో అస్సే అంటారు. ఇట్స్ ఎ థెరపీ యూజ్ టు డిటెక్ట్ యాంటీబాడీస్ అండ్ హార్మోన్స్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ శాంపిల్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే టు డిటెక్ట్ యాంటీబాడీస్ అండ్ హార్మోన్స్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్ శాంపిల్స్లో ఈ విధంగా హార్మోన్స్ కానీ యాంటీబాడీస్ కానీ ఐడెంటిఫై చేయడానికి డిఫెక్ట్ చేయడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుంది. రేడియో ఇమ్యూనో అస్సే అంటారు అనమాట. RIA. విచ్ ఆర్ ద ట్రూ స్నేక్స్ అంటే సీ స్నేక్, ట్రీ స్నేక్, బ్లైండ్ స్నేక్. దీస్ 3 ఆర్ ద ట్రూ స్నేక్స్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ సెట్స్ బిలాంగ్ టు ద క్లాస్ మెమలియా అంటే ఈ విధంగా ఏ సెట్ ఆఫ్ ద అనిమల్స్ అనేది మెమలియా గ్రూప్లో ఉంటుందంటే మెమలియా అంటే విచ్ గివ్స్ ఫీడింగ్ అంటే మనకి పాలు ఇచ్చేయటం అనమాట. ఎగ్జాంపుల్స్ వేల్ కానీ ఇది బిగ్గెస్ట్ మ్యామల్ అని చెప్పుకోవచ్చు. బ్యాట్ అంటే ఫ్లయింగ్ మ్యామల్. క్యాంగరూ విచ్ హ్యాస్ గాట్ ద పౌచ్ ఇన్ హిస్ స్టమక్. అదేవిధంగా హిపోపటామస్ ఇట్స్ ఏ నీళ్ళల్లో ఉంటుంది మనకు తెలుసు. నెక్స్ట్ ఏంటంటే విచ్ పెయిర్స్ బిలాంగ్ టు కార్టిలేజియస్ ఫిష్ అంటే ఎలాంటి పేరు కార్టిలేజియస్ ఫిష్ అనేది మనం చూడొచ్చు అంటే షార్కు మరియు రే. షార్క్ అండ్ రే దీస్ 2 ఆర్ కార్టిలేజియస్ ఫిష్ అని మనం గుర్తుంచుకోవాలి. విచ్ ఆర్ ద ట్రూ ఫిషెస్ అంటే సా ఫిష్, హ్యామర్ ఫిష్, సక్కర్ ఫిష్ ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ద ట్రూ ఫిషెస్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే జోహాన్ గ్రిగర్ మెండల్ ఈజ్ ఫేమస్ ఫర్ ప్రపోండింగ్ లాస్ ఆఫ్ హెరిడిటీ. ఈ లాస్ ఆఫ్ హెరిడిటీ ఏంట్రా అంటే ఎవరు ఫార్ములేట్ చేశారంటే గ్రిగర్ మెండల్ అనే అతను ఈ విధంగా లాస్ ఆఫ్ హెరిడిటీ అనేది ఫార్ములేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్లయితే విచ్ హ్యాస్ నో స్కెలిటన్ అట్ ఆల్ అంటే దేంట్లో స్కెలిటన్ ఉండదు అంటే సిల్వర్ ఫిష్లో మనం చూసినట్లయితే దిర్ ఇస్ నో స్కెలిటన్ ఇన్ ఇట్ అని మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఈజ్ అన్ ఎండోస్కోప్ అంటే ఇట్ ఈస్ అన్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ యూస్ టు సీ ఇన్సైడ్ ద ఎలిమెంటరీ కెనాల్. సర్జికల్ ఆపరేషన్ అనమాట. ఈ సర్జికల్ ఆపరేషన్ అనేది మనం చూసినట్లయితే ఎండోస్కోపీ దే యూస్ టు ఇన్సర్ట్ 2 రాడ్స్ అనమాట. ఇదేంటంటే ఒక ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్ అనేది దాంట్లో యూజ్ చేస్తారు ఫర్ ఎలిమెంటరీ కెనాల్లోకి ఇది ఇన్సర్ట్ చేసి చూడడం జరుగుతుందన్నమాట. ద ఏజ్ ఆఫ్ ద ట్రీ కెన్ బి డిటర్మైన్డ్ మోర్ ఆర్ లెస్ యాక్యురేట్లీ బై. ఈ విధంగా ఏజ్ ఆఫ్ ద ట్రీ కనుక్కోవాలి అంటే మనము కౌంటింగ్ ద నంబర్ ఆఫ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే కౌంటింగ్ ద నంబర్ ఆఫ్ రింగ్స్ ఇన్ ద ట్రంక్ అని మనం గుర్తుంచుకోవాలి. ఏదైతే మనం ట్రీ కట్ చేసిన తర్వాత నంబర్ ఆఫ్ రింగ్స్ అనేది యాన్యువల్ రింగ్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రింగ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఒకవేళ 50 రింగ్స్ ఉన్నాయంటే 50 ఇయర్స్ అని దాని లైఫ్ అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్ ఆల్ మైక్రో ఆర్గానిజం ద మోస్ట్ అడాప్టబుల్ అండ్ వర్సటైల్ అంటే ఇవన్నీ ఆర్గానిజమ్స్లో వైరసెస్ అనేది మోస్ట్ అడాప్టబుల్ అని మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ద డిసీజ్ ఇన్ విచ్ ద షుగర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఇంక్రీజెస్ ఈజ్ నోన్ యాజ్ అంటే డయాబెటీస్ మిలిటస్ అనమాట.
ఈ డయాబెటీస్ మిలిటస్ రావడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ లెవెల్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ లెవెల్లో ఈ షుగర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. షుగర్ ఇంప్రూవ్ కావడం వల్ల వాళ్ళకి ఈ విధంగా డయాబెటీస్ తోటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయి వాళ్ళకి మ్యాక్సిమం వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆర్ ద మస్కిటో బార్న్ డిసీజెస్ అంటే దోమల వల్ల వచ్చే డిసీజెస్ ఏంట్రా అంటే డెంగ్యూ ఫీవరు, ఫైలేరియాసిస్, మలేరియా, ఆస్ట్రిచ్. ఇవన్నీ మనం చూసినట్లయితే మలేరియా, డెంగ్యూ ఫీవరు, ఫైలేరియాసిస్ ఇవన్నీ మనకి దేనివల్ల ఇవి రావడం వల్ల ఏమవుతుందిరా అంటే మస్కిటో అనేది వెక్టారు ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. మలేరియా, ఫీవరు, ఫైలేరియాసిస్ ఇవన్నీ మెయిన్ అనమాట. సో దీనివల్ల ఈజీగా డిసీజెస్ రావడం జరుగుతుంది. విచ్ ఇస్ ద టాలెస్ట్ బర్డ్ అంటే ఇక్కడ టాలెస్ట్ బర్డ్ అన్న బిగ్గెస్ట్ బర్డ్ అన్న ఆస్ట్రిచ్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ అనిమల్ ఈజ్ కాల్డ్ ఫార్మర్స్ ఫ్రెండ్ అంటే ఇక్కడ వ్యవసాయంలో మనం చూసినట్లయితే ఎర్త్వామ్ అనేది చాలా హెల్ప్ఫుల్ ఫర్ ద ఫార్మర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫార్మర్ ఫ్రెండ్ అని మనం గుర్తుంచుకోవాలి ఎర్త్వామ్ అనేది. సో ఆ విధంగా ఫార్మర్స్కి చాలా హెల్ప్ఫుల్ అని మనం గుర్తుంచుకోండి. అదేవిధంగా ద టర్మ్ జీన్ వాస్ కాయిన్డ్ బై అంటే WL జాన్సన్ అనే అతను మనం చూసినట్లయితే ఈ విధంగా జీన్ అనే టర్మినాలజీ ఈ టర్మ్ని ఎవరు ఫార్ములేట్ చేశారు అంటే WL జాన్సన్ అనమాట. విచ్ క్రియేచర్స్ హ్యాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిబ్స్ అంటే ఎక్కువగా రిబ్స్ అనేది ఏ క్రియేచర్కి ఉంటాయి అంటే ఎక్కువగా రిబ్స్ అనేది పాముకి ఎక్కువగా మనం చూడొచ్చు. విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14 అంటే ప్రోటీన్స్ అనేది చాలా అవసరము ఫర్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్ అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా స్టడీ ఆఫ్ న్యూలీ బోర్న్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 3 months ఈజ్ కాల్డ్ అంటే నియోనాటాలజీ అంటారనమాట. ఈ నియోనాటాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ న్యూలీ బోర్న్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 3 months 3 నెలల వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాటి యొక్క చదివే అధ్యయనాన్ని నియోనాటాలజీ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ సెక్రీట్ ఎనీ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఈ విధంగా మనము లివర్ అనేది ఈ విధంగా మనకి డైజెస్టివ్ సిస్టంలోకి ఈ విధంగా సెక్రీట్ చేస్తుందని మనం తెలుసుకోవచ్చు. వాట్ లివర్ ప్రొడ్యూసెస్ అనేది యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఎగ్జాక్ట్లీ వాట్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ ద లివర్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ రిలేటెడ్ టు సిల్వికల్చర్ అంటే ఈ సిల్వికల్చర్ అంటే ఏం సంబంధించి అంటే ఫారెస్ట్ క్రాప్స్ అనమాట. ఈ విధంగా సిల్వికల్చర్ ఏంట్రా అంటే ఫారెస్ట్ క్రాప్ గురించి చదివే అధ్యయనాన్ని ఈ విధంగా సిల్వికల్చర్ అంటారు. ద టర్మ్ GM ఫుడ్ రెఫర్స్ టు ద ఫుడ్ దట్ ఈస్ జెనెటికలీ మాడిఫైడ్ అనమాట. GM అంటే జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్ అని మనం తెలుసుకోవచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ మోస్ట్ లైక్లీ టు ప్రొడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సచ్ యాజ్ నైట్రస్ ఆక్సైడ్ అండ్ మీథేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మోస్ట్ లైక్లీ టు ప్రొడ్యూస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ సచ్ యాజ్ నైట్రస్ ఆక్సైడ్ అండ్ మీథేన్ ఏంట్రా అంటే ఈ విధంగా మనకి గ్రీన్ ప్లాంట్స్ అనేది మనకి ఈ విధంగా నైట్రస్ ఆక్సైడ్ అంటే N2O మరియు మీథేన్ అనేది గ్రీన్ ప్లాంట్సే ప్రొడ్యూస్ చేస్తాయని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా విచ్ ఈజ్ ఫిష్ అంటే డాగ్ ఫిష్ అనేది వన్ టైప్ ఆఫ్ ఫిష్ అని మనం గుర్తుంచుకోవాలి. ద కలర్ ఆఫ్ హ్యూమన్ స్కిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై మన హ్యూమన్ స్కిన్ అనేది డిఫరెంట్ కలర్స్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటాయి అంటే దాంట్లో మెలనిన్ అనే పదార్థము ఒక కెమికల్ ఉంటుంది కాబట్టి మనకి కలర్ ఆఫ్ ద స్కిన్ అనేది ఈజీగా మనము ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈజ్ నాట్ ట్రాన్స్మిటెడ్ వయా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే ఇక్కడ మనము బ్లడ్ అనేది ట్రాన్స్ఫ్యూజ్ చేసినా కూడా మనకి టైఫాయిడ్ అనేది ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయితే కాదు. బట్ ఇఫ్ హీ హెస్ గాట్ అన్ ఎయిడ్స్ దెన్ యూ విల్ హ్యావ్ ద ఎయిడ్స్ డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. అందుకే బ్లడ్ శాంపిల్స్ అనేది కంపల్సరీ ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ యూ మస్ట్ చెక్ దట్ ఈ విధంగా ఎయిడ్స్ టెస్ట్ అనేది ఎలిజా టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. Flat-footed camels can walk easily in sandy deserts because pressure on the sand is decreased by increasing the area of the surface in contact అనమాట. ఎందుకంటే the foot of the camel has got there is a layer in between the toe అనమాట. దాన్ని హూఫ్ అంటారు. ఆ హూఫ్ మధ్యలో there is no gap అనమాట. ఇట్స్ ఫుల్లీ లేయర్డ్ అనమాట. అందుకని చెప్పి ఆ ఏరియా అనేది ఆక్యుపై చేస్తుంది కాబట్టి లోపలికి అనేది పోదనమాట. ఈజీగా ఇట్ కెన్ రన్ ఆన్ ద శాండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఈజ్ నాట్ ఎ ప్లాంట్ ప్రోడక్ట్ అంటే సచారిన్ అనేది ఇట్స్ నాట్ ఎ ప్లాంట్ ప్రోడక్ట్ అని గుర్తుంచుకోండి. విచ్ ఈస్ ద యాంటీకోయాగ్యులెంట్ సబ్స్టెన్స్ ఇన్ బ్లడ్ అంటే ఇక్కడ యాంటీకోయాగ్యులెంట్ అంటే ఏదైతే గడ్డ కట్టదో అంటే బ్లడ్ అనేది గడ్డ కట్టిపోతే ఇట్ కెనాట్ ట్రాన్స్ఫర్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ అనమాట. ఇక్కడ బ్లడ్ గడ్డ కట్టదు కాబట్టి దీంట్లో యాంటీకోయాగ్యులెంట్ ఏంట్రా అంటే ఈ హెపారిన్ అనే ఒక ఎలిమెంట్ కెమికల్ ఉంటుంది కాబట్టి ఈ హెపారిన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ కాదు. ఇన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ అనిమల్ బియర్ నో టీత్
కింద దాంట్లో ఈ విధంగా దానికి టీత్ అనేది ఉండదు అంటే ఇట్ హ్యాస్ గాట్ ఓన్లీ బీక్ అనమాట, ముక్కు మాత్రం ఉంటుంది. పీకాక్ కానీ ఆస్ట్రిచ్ కానీ ఈ విధంగా మనము టొటాయిస్ చూసినట్లయితే యూ డోంట్ ఫైండ్ ద టీత్, యూ విల్ హ్యావ్ ఓన్లీ ద బీక్ అనమాట, ఆ ముక్కులాగా ఉంటుంది అనమాట. జాండీస్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ డిసీజ్ ఆఫ్, ఈ జాండీస్ అనేది దేనికి రావడం జరుగుతుందంటే లివర్కి ఈ విధంగా జాండీస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా లివర్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ బై ద లివర్ సిరోసిస్ అనమాట. లివర్ సిరోసిస్ రావడం వల్ల ఎవరైతే ఎక్కువగా మందు తాగుతారో వాళ్ళకి ఈ విధంగా లివర్ సిరోసిస్ అనే డయాగ్నోస్ అనేది రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ ద వ్యాక్సినేషన్ అగైన్స్ స్మాల్ పాక్స్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వీకెండ్ జర్మ్స్ అనమాట. ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది అగైనెస్ట్ స్మాల్ పాక్స్ ఇన్వాల్వ్స్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ వీకెండ్ జర్మ్స్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ B6 ఇన్ మ్యాన్ కాజెస్ అనీమియా. వైటమిన్ B6 లోపం వల్ల వచ్చే రోగం ఏంట్రా అంటే అనీమియా రావడం జరుగుతుందన్నమాట. ఫస్ట్ సక్సెస్ఫుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ డన్ బై ఫేమస్ డాక్టర్ ఎవరంటే సిఎన్ బెర్నార్డ్ అనే డాక్టరు మొట్టమొదటి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒకరి నుంచి ఇంకొకరికి బ్లడ్ మనము ఈ విధంగా హార్ట్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఎల్లో ఫీవర్ ఈస్ ట్రాన్స్మిటెడ్ బై ఏడిస్ ఎజిప్టి అనమాట. ఇప్పుడు మనకి ఏడిస్ అనే ఒక మస్కిటోని చూసారా, ఈ ఏడిస్ అనే మస్కిటో నుంచి ఎల్లో ఫీవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందని గుర్తుంచుకోండి. వాషింగ్ ఆఫ్ పీల్డ్ వెజిటబుల్ రిమూవ్స్ వైటమిన్ సి అనమాట. ఇక్కడ మనకు ఏదైతే ఈ విధంగా వాష్ చేయడం కానీ పీల్డ్ వెహికల్స్ ఇట్లా మనకు ఫ్రూట్స్ కానీ ఈ విధంగా పీల్ చేయడం వల్ల కానీ వచ్చే ప్రాబ్లం ఏంట్రా అంటే విల్ హ్యావ్ ద సైట్రిక్, అంటే దాంట్లో మనము వైటమిన్ సి అనేది లాస్ అవుతామన్నమాట. ఇక్కడ మ్యాచింగ్ ద లిస్ట్ అండ్ 1, 2 చూసినట్లయితే జెన్నరు, వాట్సన్, ల్యాండ్స్టీనరు, ఫ్లెమింగు. జెన్నర్ అనే అతను వ్యాక్సినేషన్ కనుగొన్నాడు, వాట్సన్ అనే అతను డబుల్ హెలిక్స్ అనేది కనుగొన్నాడు, ల్యాండ్స్టీనర్ అనే బ్లడ్ గ్రూపింగ్ అంటే బ్లడ్ గ్రూపింగ్ గురించి కనుక్కున్నాడు అనమాట. ఫ్లెమింగ్ అనే అతను పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుగొన్నాడు అనమాట, యాంటీబయాటిక్. ఎ మ్యాన్ విత్ కలర్ బ్లైండ్నెస్ విల్ సీ రెడ్ యాజ్ గ్రీన్ అనమాట. ఎవరికైతే కలర్ బ్లైండ్నెస్ ఉందో అతనికి రెడ్ అనేది ఎలా కనపడుతుంది అంటే గ్రీన్ కలర్ లాగా కనపడుతుంది. ద మెటల్ విచ్ ఈస్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ వైటమిన్ B12 అంటే వైటమిన్ B12 అంటే కోబాల్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ కోబాల్ట్ని మనము అంటే ద మెటల్ విచ్ ఇస్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ వైటమిన్ B12 అంటే వైటమిన్ B12లో ఉండేది ఏంట్రా అంటే కోబాల్ట్ అనేది ఉంటుంది. దాన్నే మనము సైనకోబాలమైన్ కూడా అంటారు. దీంట్లో ఎక్కువగా మనకి సైనకోబాలమైన్ అనేది వైటమిన్ ఈ B12 అనేది కౌ మిల్క్లో మనకి ఎక్కువగా కనపడుతుంది అనమాట. అదేవిధంగా అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద బర్డ్ ఫ్లూ వైరస్ కెనాట్ బీ ట్రాన్స్మిటెడ్ త్రూ ఫుడ్ కుక్డ్ బియాండ్ 70 degrees Celsius అనమాట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారము బర్డ్ ఫ్లూ వైరస్ అనేది ఎలా వ్యాపించదంటే ఆఫ్టర్ బాయిలింగ్ 70 degrees వరకు బాయిల్ చేస్తే దీంట్లో ఈ వైరస్ అనేది చనిపోతుందని తెలుసుకోవచ్చు. ద నెంబర్ ఆఫ్ ఛాంబర్స్ ఇన్ హ్యూమన్ హార్ట్ అంటే మన హ్యూమన్ హార్ట్లో ఎన్ని ఛాంబర్స్ ఉంటాయంటే టోటల్ మనకి 2 ventricles 2 auricles అనేది ఉంటాయన్నమాట. సో వీ హ్యావ్ 4 chambers అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ద యూనివర్సల్ రెసిపియంట్ బిలాంగ్ టు విచ్ గ్రూప్ అంటే ద బ్లడ్ గ్రూప్ చూసినట్లయితే AB అనేది మనకి యూనివర్సల్ యాక్సెప్టెన్స్, డోనార్ అంటే O అని మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ద వైటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ కోయాగులేషన్ అంటే బ్లడ్ అనేది ఈ విధంగా ఏది కోయాగులేట్ చేస్తుందంటే గడ్డ కడుతుంది అంటే వైటమిన్ K అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ కోయాగులేషన్గా మనకు హెల్ప్ చేస్తుంది. విచ్ ఈజ్ ద పర్ఫెక్ట్ మ్యాచ్ అంటే హైపర్ టెన్షన్ హార్ట్ అటాక్ అనమాట. ఇది హైపర్ టెన్షన్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే గుండె హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుందన్నమాట. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అబౌట్ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అంటే దేర్ బాడీ టెంపరేచర్ చేంజెస్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద అట్మాస్ఫియర్ అనమాట. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఏంట్రా అంటే ఫిష్ కానీ వామ్స్ కానీ ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైతే టెంపరేచర్ అనేది తగ్గుతుందో ఆటోమేటిక్గా వాటి టెంపరేచర్ కూడా బ్లడ్ కూడా ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతుందన్నమాట. అందుకే అవి ఎంత చల్లగా ఉన్న ఐస్బర్గ్స్లో కూడా కింద 4 degrees centigrade దగ్గర వాటర్ అనేది మనకి ఎగ్జిస్ట్ అనమాట. అక్కడ ఇవేమవుతాయంటే ఈ అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ వల్ల అవి కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది, అవి సర్వైవ్ అయిపోతాయని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద బ్లడ్ గ్రూప్ ఆఫ్ వన్ పేరెంట్ ఈజ్ AB అండ్ దట్ ఆఫ్ అదర్ ఈజ్ O ద పాసిబుల్ బ్లడ్ గ్రూప్ ఆఫ్ దేర్ చైల్డ్ వుడ్ బి అన్నాడు. ఇక్కడ ఒక పేరెంట్ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది AB అయితే ఇంకొక పేరెంట్ది O అయితే వాళ్ళ చైల్డ్ యొక్క బ్లడ్ గ్రూప్ అనేది ఏ గ్రూప్లో ఉంటుందంటే A మరియు B అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా హౌ మెనీ బోన్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ అంటే మన హ్యూమన్ బాడీలో అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ ఎన్నిరా అంటే
206 అని చెప్పుకోవచ్చు. అదే మన ఫేస్లోకి వచ్చినట్లయితే ఎన్ని బోన్స్ ఉన్నాయి అంటే 14 ఉన్నాయని గుర్తుంచుకోవాలి. డైనోసరస్ వర్ రెప్టైల్స్ దట్ బికేమ్ ఎక్స్టింక్ట్ అనమాట. ఈ డైనోసరస్ కూడా ఒక రెప్టైల్స్, ఈ మ్యామల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఈ డైనోసరస్ అండ్ ఈ రెప్టైల్స్ నుంచి రావడం జరిగింది. సో ఇవి కూడా వన్ టైప్ ఆఫ్ మనకి దీని ప్రకారం చూసినట్లయితే దే ఆర్ రెప్టైల్స్ దట్ బికేమ్ ఎక్స్టింక్ట్ అనమాట. ఇవి రెప్టైల్సే కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఎక్స్టింక్ట్ అని మాయమైపోయాయి అనమాట. స్వెట్ గ్లాండ్స్ ఇన్ మ్యామల్స్ ఆర్ ప్రైమరీలీ కన్సర్న్ విత్ థర్మో రెగ్యులేషన్ అనమాట. ఏ విధంగా అయితే స్వెట్ గ్లాండ్స్ ఉన్నాయో ఇన్ మ్యామల్స్లో ఏ విధంగా స్వెట్ గ్లాండ్స్ ఉంటాయో ఆర్ ప్రైమరీలీ కన్సర్న్ విత్ ద థర్మో రెగ్యులేషన్ అనమాట. అంటే టెంపరేచర్ అనేది రెగ్యులేషన్కి అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ద వైటమిన్ దట్ హెల్ప్స్ టు ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అంటే ఆస్కార్బిక్ యాసిడ్ అనమాట. సో ఈ విధంగా మనకి ఏ వైటమిన్ ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనకు కాపాడుతుంది అంటే వైటమిన్ సి అనమాట. ఈ వైటమిన్ సి ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. ఇది మనకి ఈ విధంగా మనకి ఈ దిస్ ప్రివెంట్స్ ఇన్ఫెక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ద నార్మల్ రెడ్ బ్లడ్ కౌంట్ ఆర్బీసీ కౌంట్ ఇన్ అడల్ట్ మేల్ ఈజ్, ఈ ఆర్బీసీ కౌంట్ అనేది అడల్ట్ మేల్లో ఎంత ఉంటుందంటే 5 మిలియన్ అని మనం తెలుసుకోవచ్చు. రెడ్ బ్లడ్ కార్పస్కిల్స్ని మనం ఎరిథ్రోసైట్స్ కూడా అంటారు. వాట్ ఈస్ ద స్వీటెస్ట్ షుగర్ అంటే ఫ్రక్టోజ్ని మనము మ్యాక్సిమం ఈ షుగర్లో చూసినట్లయితే ఫ్రక్టోజ్ ఈజ్ ద స్వీటెస్ట్ షుగర్ అని గుర్తుంచుకోవచ్చు. The H5N1 virus which causes bird flu was first discovered in, ఈ H5N1 వైరస్ అనేది ఇదొక బర్డ్ ఫ్లూ అనమాట. అది ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారంటే 1997లో ఈ వైరస్ అనేది ఇన్వెన్షన్ చేయడం జరిగింది. టెటానస్ ఈజ్ కాస్డ్ బై, ఇక్కడ టెటానస్ అనేది క్లాస్ట్రిడియం నుంచి రావడం జరుగుతుంది. వైటమిన్ ఈ ఈజ్ పర్టికులర్లీ ఇంపార్టెంట్ ఫర్ నార్మల్ యాక్టివిటీ. ఈ వైటమిన్ ఈ అనేది మనం చూసినట్లయితే దేనికి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వైటమిన్ ఈ అంటే టోకోఫెరాల్ అని చెప్పుకోవచ్చు. ఈ టోకోఫెరాల్ అనేది మనం చూసినట్లయితే ఎక్కడ దీనికి మనకి ఏవైతే నరాల బలహీనత కానీ ఇలాంటి టైంలో ఈ వైటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల ఈ విధంగా నరాల బలహీనత అనేది రావడం జరుగుతుంది. బర్డ్స్ యూజువల్లీ హ్యావ్ ఎ సింగిల్ ఓవరీ అనమాట. ఈ బర్డ్స్కి సింగిల్ ఓవరీ అనేది మనం చూడొచ్చు. బ్లడ్ ప్రెషర్ ఈజ్ కంట్రోల్డ్ బై అడ్రినల్ గ్లాండ్స్ అనమాట. మన బాడీ టెంపరేచర్ అనేది హైపోథాలమస్ కంట్రోల్ చేస్తే మన బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ చేయడానికి ఏది ఈ విధంగా హెల్ప్ చేస్తుందంటే అడ్రినల్ గ్లాండ్స్ అనేది మన మూత్రపిండాల పైన మనం ఈ విధంగా చూడొచ్చు అడ్రినల్ గ్లాండ్స్ అనేది. సో దట్ హెల్ప్స్ ఇన్ ఈ విధంగా కంట్రోలింగ్ ద బీపీ అని చెప్పుకోవచ్చు. ద కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ దట్ వీ ఎగ్జైల్ ఈజ్ అబౌట్, ఏదైతే మనము ఒక్కసారి ఎగ్జైల్ చేస్తామో ఇక్కడ మనం చూసినట్లయితే ద కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ ఇన్ ద ఎయిర్ వాట్ వీ ఎగ్జైల్ ఈజ్ అబౌట్ నియర్ అబౌట్ 4% అనమాట. సో విల్ ఫైండ్ దట్ కార్బన్ డైఆక్సైడ్ పర్సెంట్ ఎంత అంటే 4. మ్యాక్సిమం హార్మ్ టు ఎ ట్రీ ఈజ్ కాస్డ్ బై లాస్ ఆఫ్ ఆల్ లీవ్స్ అనమాట. ఈ లీవ్స్ ఎక్కువగా రాలిపోవడం వల్ల చాలా హార్మ్ జరుగుతుంది చెట్టుకని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా మినరల్ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ క్లోరోఫిల్ ఈజ్ అంటే ఈ క్లోరోఫిల్లో ఎలాంటి ఎలిమెంట్ ఎలాంటి మినరల్ ఉంటుంది అంటే మ్యాగ్నీషియం అనేది ఉంటుందని గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ టంగ్ బియర్ సెల్స్ ఆఫ్ సో టేస్ట్ అంటే మన టంగ్లో ఏ పోర్షన్లో ఈ విధంగా మనము సోర్ టేస్ట్ అనేది మనం చూడొచ్చు అంటే సైడ్ మనకి ఈ విధంగా టేస్ట్ అనేది కూడా మనము డిఫరెంట్ పార్ట్స్ అనేది మనం చూడొచ్చు. సైడ్స్లలో మాత్రమే మనము సోర్ అనేది మనము గ్రహించవచ్చు అనమాట. ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి. సో డోంట్ గో త్రూ ఆల్ దిస్ వాట్ ఎవర్ క్వశ్చన్ హ్యావ్ బీన్ గివెన్, దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. సో లెట్ us go for the next whatever the part 4 is there. So wait for the next part and we'll include all the near about maximum parts in it. Maximum questions for all competitive exams will be covered. So I hope these parts will be helpful for each and everyone. I request you guys to go through my YouTube channel and share it to your friends. Thank you guys. Have a good day. Have a great life.